ఏలూరు రామకోటి సెంటర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థినులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. యూనిఫామ్లు ఏర్పాటు చేసిన తవ్వ అరుణ కుమారిని ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత పెరిగేందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరమని ఎమ్మెల్యే అన్నారు. ఏలూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు దాతల సహకారం ఎంతో అవసరం. విద్యాపరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తనకు సమాచారం ఇచ్చినట్లయితే ఆయా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పేద విద్యార్థినులకు యూనిఫామ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించడం చాలా ఆనందంగా ఉందని ఏలూరు టీడీపీ మహిళా విభాగం నాయకురాలు తవ్వ అరుణ కుమారి చెప్పారు. ఉన్నప్పుడు మీకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్కూల్ పేరు పెరగాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనుకునే బాధ్యతగా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వీళ్ళందరూ కూడా మీ పిల్లలుగా భావించే ఉపాధ్యాయులు అవ్వచ్చు. అంటే మేము కూడా చిన్నప్పుడు సెయింట్ జేవియర్ అప్పుడు 2 స్కూళ్ళు ఉండే మున్సిపాలిటీ శ్రద్ధతో విన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్ట్రెంత్ తక్కువ ఉంటుందో అప్పుడే మంచి జరుగుద్ది. మీరు ఆ దిశగా ప్రయాణం చేసి గవర్నమెంట్ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఉన్నాయని చెప్పి నిరూపించాల్సిన బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గర్ల్స్ హై స్కూల్లో మన ఇంటర్మీడియట్ విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్స్ అడిగారండి. అందుకు కారణంగా మేము ఈరోజు మన ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి బడేటి చంటి గారి చేతుల మీదుగా మన ఈ స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వడం జరిగింది. మేమంతా ఆనందంగా ఉన్నామండి. మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ స్కూల్లో ఉన్న ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. ఆయన శ్రద్ధగా విన్నారు, వెంటనే కూడా అమలు చేస్తానని చెప్పారు. తీసుకుని నేను కూడా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ధన్యవాదాలు.